ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 15వ ఆదివారం. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. సోదరులారా, విత్తనం మొలకెత్తాలంటే మొదటగా విత్తనం మంచిదై ఉండాలి. రెండవది, నేల సారవంతమైనదై ఉండాలి. ఇక చివరిగా పండిన ఆ పంట మనకు దక్కాలంటే దానికి తగిన సంరక్షణ ఇవ్వాలి. సొలోన్ అనే ఒక గ్రీకు తత్వవేత్త ఒకరోజు తన విద్యార్థుల ఎదుటికి కుళ్ళిపోయిన ఆపిల్ పండును ఒకదాన్ని తెచ్చాడట. దానిని ఆ విద్యార్థులకు చూపిస్తూ, ఈ కుళ్ళిపోయిన యాపిల్ పండు ఎందుకైనా ఉపయోగపడుతుందా అని అడిగాడట. అందుకు వాళ్ళందరూ మౌనంగా ఉండిపోయారు. ఆయన మళ్ళీ వాళ్ళ వంక చూస్తూ, ఇది బ్రతుకుతుందంటారా అని మరో ప్రశ్న అడిగాడట. మళ్ళీ అక్కడ నిశ్శబ్దమే. అప్పుడు సొలోన్ ఒక కత్తి తీసుకుని కుళ్ళిన ఆ యాపిల్ను మధ్యకు కోసి దానిలో నుండి ఇంకా కుళ్ళిపోని కొన్ని విత్తనాలను బయటకు తీశాడట. ఆ విత్తనాలను వాళ్ళకు చూపిస్తూ, చూడండి, ఈ విత్తనాలని నేను భూమిలో నాటుతా, చక్కగా జాగ్రత్తలు తీసుకుంటా. ఏమవుతుంది, త్వరలోనే ఆ ఆపిల్ పళ్ళను కోసుకొని తింటాను. సోదరులారా, కొన్నిసార్లు ఈ లోకం కుళ్ళిన యాపిల్ పండులా ఉంది, కానీ అందులో ఇంకా కొంత ప్రాణం మిగిలి ఉంటుందండి. దానిని జాగ్రత్తగా సేద్యం చేస్తే అది ఫలిస్తుంది. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ పనే చేశారండి. పాపంలో చిక్కున్న వాళ్ళు, సుంకరులను, సమరీయులను, అంటే నాశనం అవుతున్న వాళ్లను ఆయన ఆదరించడం వలన వారి హృదయ క్షేత్రంలో దైవరాజ్య స్వార్థ అనే విత్తనాలను నాటారు. వాళ్లను మళ్ళీ ఫలింపు చేశాడు. వాళ్లను దేవుని వైపు త్రిప్పాడు. సోదరులారా, దేవుడి లోకానికి పంపిన కృపా వర్షము, రక్షణ హిమము యేసుక్రీస్తేనండి. వర్షము, మంచు ఆకాశము నుండి దిగివచ్చి భూమిని తడిపి ఫలభరితం చేస్తుంది, పంట పండిస్తుంది, మనుషులను పోషిస్తుంది. అలాగే యేసుక్రీస్తు కూడా దేవుని నోటి నుండి దివ్య వాక్కుగా వెలువడి స్వర్గం నుండి భూమికి దిగి వచ్చి ఈ లోకాన్ని దైవరాజ్య ఫలాలతో నింపాడు, నిత్య జీవంతో నింపాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. ఇక మనం ఇప్పుడు యేసుస్వామి చెప్పిన ఉపమానంలోనికి కొంచెం వెళదాం. ప్రభువు చెప్తున్న ఈ ఉపమానాన్ని చదువుతూ ఉన్నా లేక వింటూ ఉన్నా ఆయన తన పరలోక తండ్రిని గురించి చెప్తున్నట్లు లేదా తన అనుచరులను గురించి చెప్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే ఆ ఉపమానంలోని అక్షరంలో మనం యేసుస్వామినే దర్శించుకుంటామండి. జాగ్రత్తగా పరిశీలించండి. విత్తువాడు క్రీస్తే, విత్తనము ఆయనే. పొలము క్రీస్తే, మొలక క్రీస్తే, ఇక మొలక తెచ్చే పంట కూడా క్రీస్తే. ఇదే దైవరాజ్యం మర్మం. ఆ దృశ్యం మన కళ్ళకి ఎంత మనోహరమో. యేసుక్రీస్తు దైవవాక్కు విత్తనాలను ఈ లోకంలో వెదజల్లుతున్నారు. అయితే ఆ దైవవాక్కు అనే విత్తనం కూడా ఆయనేనండి. ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించును. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము మరియు 14వ వచనం. మరొకటి చూడండి, భూమిలో పడి నశించి విస్తారముగా ఫలించిన విత్తనము, ఆ గోధుమ గింజ యేసుక్రీస్తే. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. యేసుస్వామి ఈ లోకమనే పొలంలో బహు విస్తారముగా ఫలించాడు. ఈ లోకాన్ని దైవరాజ్య ఫలాలతో నింపాడు.
అయితే విశేషం ఏంటంటే యేసుక్రీస్తే కాదు, ఆయనలో నెలకొని ఉన్న వాళ్ళు కూడా ఆయన వల్లే అధికంగా ఫలిస్తారండి. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరేమియూ చేయజాలరు. యోహాను సువార్త 15:5. మనం ఫలించాలంటే క్రీస్తులో నెలకొని ఉండాలండి. సోదరులారా, విత్తువాని ఉపమానపు వివరాల్లోకి వెళ్లే ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అసలు మన రక్షణ చరిత్ర అంతా ద్రాక్ష తోట యజమాని, ద్రాక్ష ఫలములు, ద్రాక్ష రసము, ఇదేనండి. యెషయా గ్రంథం 5వ మొదటి 7 చదివితే దేవుడు నాటిన ద్రాక్ష తోటను గూర్చిన గీతం మనకు కనిపిస్తుంది. మన రక్షణ చరిత్ర సారాంశం అంతా అక్కడ ప్రత్యక్షం అవుతుందండి. దేవుడు ఎంతో ప్రేమతో ఆ ద్రాక్ష తోటను నాటారట. ఆ తోటను తవ్వారు, రాళ్ళు ఏరివేశారు, మేలైన ద్రాక్ష తీగలు నాటారు, తోట నడుమ బురుజు కట్టి చక్కని సంరక్షణ ఏర్పాటు చేశాడు. ఇక పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఏమైంది? అది పుల్లని ద్రాక్ష పండ్లు కాసిందట. విషాదం. ఇది చదువుతుంటే దేవుని సృష్టి కార్యం జ్ఞాపకం రావడం లేదా? ఏదేను వనం గుర్తుకొస్తుంది కదా. దేవుడు ఎంతో సుందరమైన వనాన్ని సృష్టించాడు. ఆ వనం మధ్యలో జీవం ఇచ్చే పండ్ల చెట్టును నాటాడు. కానీ ఏం జరిగింది? పాపము అనే పండు ఏదైనా వనంలో కాసింది. ఎంత విషాదం. అయినా సోదరులారా, దేవుడు నిరాశ చెందలేదు. జీవ ఫలాలను పండించాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే నిత్య జీవ విత్తనమైన యేసు స్వామిని ఈ లోకానికి పంపారు. సరే, ఇప్పుడు ప్రభు చెప్పిన విత్తువాని ఉపమానంలోకి వెళదాం. ఈ ఉపమానం వింటూ ఉంటే విత్తనాలు వెదచల్లువాడు అజాగ్రత్తగా విత్తనాలు చల్లుతూ ఉన్నట్లు మనకు అనిపిస్తుందండి. ఎందుకంటే అతడు విత్తనాలు చల్లుతుంటే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడుతున్నాయి, కొన్ని విత్తనాలు రాతి నేలపై పడుతున్నాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడుతున్నాయి. అంటే 3 అంతుల విత్తనాలు నిరుపయోగమైన నేలలో పడుతున్నాయి. ఇది వింతగా లేదా? మనకు అలా అనిపిస్తుంది. అయినా అలా ఎందుకు జరుగుతుంది? విత్తనాలు చల్లే ఆ రైతు అనుభవం లేనివాడా? లేదా అయిష్టంగా విత్తనాలు చల్లుతున్నాడా? లేకపోతే నిర్లక్ష్యంగా చల్లుతున్నాడా? ఇటువంటి సందేహాలు కూడా మనకు కలుగుతాయి. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన మర్మాలు ఉన్నాయండి. విత్తనాలు వెదజల్లే ఆ రైతు అనుభవశూన్యుడు కాదు, ఇష్టం లేనివాడు అసలే కాదు, నిర్లక్ష్యం కలిగినవాడు అంతకన్నా కాదు. సోదరులారా, గమనించండి, ఇది దైవరాజ్యాన్ని గురించిన ఉపమానం. అంటే విత్తనాలు చల్లే ఆ రైతు దేవుడే. ఆయన చల్లిన విత్తనం యేసుక్రీస్తే. నా తండ్రి వ్యవసాయి అని యేసుస్వామి చెప్పారు. యోహాను సువార్త 15:1. మరి విత్తనాలు వెదచల్లువాడు దేవుడే అయితే ఆయన ఆ విత్తనాలను త్రోవ ప్రక్కన రాతి మీద ముండ్ల పొదల్లో పడకుండా జాగ్రత్తగా చల్లవచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలండి, ఆయన దేవుడు సర్వజ్ఞాని. ఆయన చేసే ప్రతి పని వెనుక గొప్ప మర్మం ఉంటుంది. అంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ విత్తనాలను త్రోవ ప్రక్క నేలలోను, రాతి నేలలోను, ముండ్ల పొదల మధ్య చల్లుతూ ఉన్నాడు. పనికి రావు అని మనం భావించే ఆ త్రోవ ప్రక్క నేలలో, రాతి నేలలో, ముండ్ల పొదలలో దేవుడు విత్తనాలు చల్లుతున్నారు అంటే అక్కడ కూడా విత్తనాలు ఫలిస్తే ఎంత బాగున్నో కదా అని దేవుని ఆశ అండి. ఎంత అద్భుతం. సోదరులరా, పాపంలో పడి నశించిపోతున్న వాళ్ళు త్రోవ ప్రక్క నేల లాంటి వాళ్ళు, రాతి నేల లాంటి వాళ్ళు, ముళ్ళ పొదల నేల లాంటి వాళ్ళు కూడా మారు మనసు పొంది దైవరాజ్యంలోనికి రావాలని, దైవరాజ్య పంటను పండించాలని
దేవుని కోరిక, దేవుని ఆశ. అందుకే దేవుడు ఈ భూమిపై వెదజల్లిన విత్తనమైన యేసు క్రీస్తు పాపులు, సుంకరులు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళారు, వాళ్ళతో స్నేహం చేశారు, వారిని దైవరాజ్యంలోనికి నడిపించాడు. నిరుపయోగం అని మనకు కనిపించే స్థలాల్లో కూడా దేవుడు ఫలాలను కోయడానికి ప్రయత్నిస్తారండి. కాలం కాలంలో కాని ఋతువులో యేసు స్వామి అంజూరపు చెట్టు మీద ఫలాల కోసం వెదకలేదా? ఆయనలోని ఆశ. పాపులు, సుంకరులు, సమరయులు, అన్యులు, పనికిరాని వారు, నశించిన వారు అని ఫరిసేయులు, ధర్మశాస్త్ర బోధకులు ఎవరిని గురించి అయితే భావిస్తూ ఉన్నారో వాళ్లను కూడా పంట పండించే నేలలాగానే ప్రభు పరిగణించారండి. 30 60 కొన్నిసార్లు 100 పంటను వాళ్ళ మధ్యన ప్రభు కోసుకున్నారు. సమరయ స్త్రీ ద్వారా ఆమె ఊరిలోకి వెళ్ళి ఆ ఊరంతటినీ ప్రభు దైవరాజ్యంలోనికి నడిపించుకుని రాలేదా? ఆయన పిలుపును అందుకున్న ప్రతి సుంకరి మారు మనస్సు పొంది ఆయనను వెంబడించలేదా? ప్రభు యెరికో వీధుల్లో వెళుతూ అంజూరపు చెట్టుపై పండు కోసం వెదకలేదా? ఆ చెట్టుపై పండు లేదని ఆయనకు తెలీదా? కానీ తెలిసి కూడా ఆయన మరో అవకాశం ఇద్దామని ఆ అంజూరపు చెట్టు మీద పండు కోసం ఆ కాని ఋతువులో వెదికారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12-14 వచనాలు. అలాగే సోదరులారా, ఈ పొలానికి కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రభు ఆలోచన, తండ్రి ఆలోచన. అందుకే త్రోవ ప్రక్కన రాతి నేలపైన ముండ్ల బదుల్లో కూడా విత్తనాలు చల్లుతున్నాడు. అంతేగాని అది నిర్లక్ష్యం కాదు, అనుభవ రాహిత్యము కాదు. వీలైనంత ఎక్కువ పంట కోసుకోవాలని దేవుడి ఆశ. అందుకేనేమో ఎప్పుడా అని మనం ఎదురు చూస్తున్న ప్రభు రాక ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. ఈ భూమి మీద ఉన్న అందరూ రక్షించబడాలన్నది దేవుని కోరిక. అక్కడ మనం చూడాలి సోదరులరా. ఇక ఈ ఉపమానం మనం చేయాల్సిన కార్యాన్ని కూడా నేర్పిస్తూ ఉందండి. మనం కూడా ప్రభుతో చేయి కలపాలి. మన జీవితాల్లో దైవరాజ్యానికి తగిన పంటను మనం పండించటమే కాకుండా మనకు చేతనైనంతగా దైవరాజ్య విత్తనాలను మన చుట్టూ వెదజల్లి ప్రభు కోసం వీలైనంత పంటను మనం సమకూర్చాలి. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని గుర్తించాలండి. మనం కూడా ప్రభు పందానే అనేక సార్లు అనుసరిస్తూ ఉన్నాం. ఆయన చేసినట్లే చేస్తూ ఉన్నాం. దైవవాక్య విత్తనాలని మనం కూడా అనేక సార్లు త్రోవ ప్రక్కన చల్లుతూ ఉన్నాం, రాతి నేలపై చల్లుతున్నాం, మొండ్ల పొదల్లో చల్లుతున్నాం. నిర్లక్ష్యం వలన కాదు, ఆశతో. దేవునికి పంటను కోసుకుందాం, ఎక్కువ పంటను కోద్దామన్న ఆశతో. ఇది ఎలా అనుకుంటున్నారో చూడండి. పండగలప్పుడు, ప్రత్యేక దినాల్లో పురవీధులు గుండా ఊరేగింపుగా వెళుతూ వాక్యాన్ని మనం బోధిస్తూ ఉన్నప్పుడు త్రోవ ప్రక్కన దేవుని వాక్యాన్ని చల్లుతూ ఉన్నాం, గుర్తించండి. లేదా చెరసాలలో ఖైదీల మధ్య వాక్య పరిచర్య చేసేటప్పుడు రాతి నేల మీద మనం వాక్యాన్ని చల్లుతున్నాం, గమనించండి. క్రీస్తును, క్రీస్తు సువార్తను ద్వేషించే వాళ్ళ మధ్య కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ముళ్ళ పొదల్లో మనం విత్తనాలను చల్లుతూ ఉన్నాం, గుర్తించండి. అయినా మనం చేస్తున్న ఆ కార్యం కొన్నిసార్లు ఫలిస్తూ ఉంది. వినుటకు వీణులు ఉన్న వాళ్ళందరూ మనం ప్రకటిస్తున్న వాక్యాన్ని వింటున్నారు, దేవుని వైపు తిరుగుతున్నారు, రక్షణ పొందుతున్నారు. మేడ పై గది నుండి పేతురు బోధించినప్పుడు పెంతెకోస్తు పండుగ నాడు రమారమి 3000 మంది హృదయ పరివర్తన చెందారు, ప్రభువును విశ్వసించారు. అయితే విషాదం ఏంటంటే, క్రీస్తు దైవరాజ్యాన్ని ఈ లోకానికి తెచ్చి దైవరాజ్య సువార్త బోధించబడడం ఆరంభమై 2000 సంవత్సరాలు గడిచినా ఈ లోకం ఇంకా విత్తబడుతూ ఉన్న పొలంలాగానే ఉంది. ఇంకా విత్తనాలు చల్లబడని చోట్లు ఈ లోకంలో చాలానే ఉన్నాయండి.
మరి దానికి కారణం నీవు నేను కూడానేమో. దైవరాజ్య సువార్త అనే విత్తనాలని ఈ లోకం అనే పొలంలో వెదజల్లే బాధ్యతను ప్రభువు నీకు నాకు కూడా అప్పగించారు. మరి ఆ బాధ్యతను మనం ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే, మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరుపబడును అని ప్రభువు కడభోజన సమయంలో తన శిష్యులతో అన్నారు. యోహాను సువార్త 15:8 ఫలించే నేల, ఫలమునిచ్చే చెట్టు దేవునికి మహిమ చేకూరుస్తుందండి. అయితే ఎవరు ఫలిస్తారు? ప్రభు ధర్మశాస్త్రం అనే ఏటు ఒడ్డు నాటబడిన వృక్షం సకాలంలో ఫలిస్తుంది అని దావీదు భక్తుడు అన్నాడు. 1 కీర్తన 2-3 ఇక మనం ముందు చెప్పుకున్నట్లు ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో నిలిచి ఉన్న కొమ్మ ఫలిస్తుంది. ద్రాక్షవల్లి అనే క్రీస్తులో నివసించే విశ్వాసి ఫలిస్తాడు. అంటే క్రీస్తును అంటి పెట్టుకుని ఉన్నవాళ్ళు 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలాన్ని ఇస్తారు. మరి మన కార్యాలు దైవరాజ్య ఫలాలను ఇవ్వడం లేదంటే మనం క్రీస్తులో నెలకొని లేమా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. సోదరులారా, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు వలె విత్తువాడు అవ్వాలి, విత్తనంగా మారాలి, సారవంతమైన నేల అవ్వాలి, దేవుడు ఆశించే ఫలాలను పంటను ఇవ్వాలి. నీవు ఎటువంటి విత్తువాడివి? తెలివిగలవానివేనా? ఎక్కువ పంటను ఆశిస్తున్నావా? ప్రభు కోసం ఆత్మలను సంపాదిస్తున్నావా? శ్రమిస్తున్నావా? కానీ చివరిగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చూడాలండి. నీవు ఎటువంటి భూమివై ఉన్నావు? నీవు క్రీస్తు కోసం ఎటువంటి పంటను ఇస్తున్నావు? తండ్రికి మహిమను చేకూరుస్తున్నావా? తండ్రికి మహిమను చేకూర్చడానికి నీ విత్తనాన్ని నీవు ఎక్కడ చల్లుతూ ఉన్నావు? శరీరం అనే పొలంలో చల్లుతున్నావా, లేక ఆత్మ అనే పొలంలో చల్లుతున్నావా? పౌలు మహర్షి చెప్పినట్లు, నీ శరీరం అనే పొలంలో దైవాక్య విత్తనాలు చల్లితే నశించే పంట నీకు వస్తుంది. కానీ ఆత్మ అనే పొలంలో దైవరాజ్య విత్తనాలను చల్లితే శాశ్వతమైన పంటను నీవు కోసుకుంటావు. దేవునిలో జీవం దొరుకుతుంది. గలతీయులకు రాసిన లేఖ 6:8. కాబట్టి సోదరులారా, మన ఆత్మ పొలంలో దైవవాక్కు దైవరాజ్య విత్తనాన్ని చల్లుదాం. నిత్య జీవమును, ప్రభుతో జీవితాన్ని అనే పంటను మనం కోసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్ర. ప్రభు, పరలోక తండ్రి వద్ద నుండి దివ్య వాక్కువై, జీవమిచ్చు వాక్కువై మీరు ఈ భూమికి దిగివచ్చారు. ఈ లోకంలో వెదజల్లబడి పరలోక రాజ్యపు పంటను మీరు పండించారు. నిత్య జీవ పంటను లోకానికి ఇచ్చారు. ప్రభు, మా హృదయాల్లో కూడా దైవరాజ్య విత్తనాలను మీరు చల్లుతూ ఉన్నారు. కానీ మేము అనేక సార్లు పంటను ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆ అంజూరపు చెట్టు వలె మేము నిష్ఫలంగా ఉంటూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభు. మా ఆత్మ అనే పొలాన్ని సాగు చేయండి. మీ జీవవాక్కులను మా ఎదలపై చల్లండి. మీకోసం దైవరాజ్య పంటను పండించటానికి మాకు శక్తిని అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.